కల్క్యావతారము ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడే చెప్పాడు. అసలు ఎక్కడ స్వాహాకారము వషత్కారము ఇవి రెండు వినపడవు. అంటే ఇక యజ్ఞము యాగము అనేటటువంటి క్రతువులు ఉండవు. గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమైపోతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రుల్ని చూసే బిడ్డలు ఉండరు. భర్తని గౌరవించే భార్య, భార్యని చూసే భర్త లోకంలో ఉండరు. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరములకే పూర్తయిపోతుంది. స్త్రీలు కేశపాశములను విరబోసుకుని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనటిగా అయిపోయి జట వేసుకునేటటువంటి సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది. ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణుయేషుడు అనబడేటటువంటి బ్రాహ్మణుని కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తారు. అది ఎప్పుడు అంటే కలియుగం చిట్ట చివరిలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించారని గుర్తు ఏమిటంటే పాపులందరికీ భంగధర వ్యాధి వస్తుంది. అంటే ఆసనమనందు పుళ్ళు పుట్టి నెత్తులు కారిపోతుంది. కారిపోయి వాళ్ళంతట వాళ్లే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి. పరమ పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఆయన శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులై రాజ్యాలు ఆక్రమించినటువంటి వాళ్ళు, అధికారానికి తగినటువంటి అర్హతలు లేకపోయినా సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేసే ప్రభువులందరినీ దునుమాడతారు. దునుమాడిన తర్వాత కలియుగం పూర్తయిపోయి కృతయుగ ప్రారంభం అవ్వడానికి జలప్రలయం సంభవించి నీళ్లు వచ్చి భూమండలాన్నంతటినీ కప్పేస్తాయి. కలియుగం చిట్ట చివరలో వచ్చేటటువంటి అవతారం కల్క్యావతారం. కానీ కల్క్యావతారాన్ని ఒక్కసారి స్మరించినా నమస్కరించినా పాప బుద్ధి పోతుంది. అంత గొప్ప అవతారం కల్క్యావతారం. మనకి కలియుగంలో ఈ అవతారాలలో దశావతారాల్ని చూడాలనుకుంటే అవకాశం ఉన్నది ఒకే ఒక్క చోట ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం.